మా నాన్నగారు ఎప్పుడు ఉపమానాలతో వాక్యాలు చెప్తూ ఉంటారు. ఆయన ఎక్కువ వాడిన ఉపమానం వన్ ఆఫ్ దిస్. ఒక వ్యక్తి అంట ఊరు బయట నుండి వెళ్తా ఉన్నాడట. వెళ్తా ఉంటే సడన్గా ఒక కప్ప ఎట్లా కేకేస్తుంది చెప్పండి? బక్ 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 కేకేస్తా ఉందంట, కయ్యో 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 అని. ఏందిరా కేకేస్తుందని సడన్గా తన ఫ్లాష్ టార్చ్ లైట్ పెట్టి ఇటు తిప్పి చూశాడంట. ఒక మట్టి పాము నోట్లో ఒక కప్పు ఉందంట. అరే పాపం, ఈ మట్టి పాము ఈ కప్పుని తినేస్తుందేమో అని చెప్పి ఈ బురద పాము రాయి తీసి దాని తల మీద ఒకటి వేసాడంట. వేస్తే ఈ కప్ప బయటికి దూకిందంట. సరే, కప్ప బయటికి దూకింది కదా, పాము నోరు తరుచుకుంది కదా, ఇంకా ఈ పాము ఏం చేయదులే, ఇది బురద పామే కదా అని చెప్పి పోతా ఉన్నాడంట. పోతా ఉంటే మరలా బక్క 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 కయ్యోని కేకేస్తుందంట. ఏంద్రా అని తిరిగి చూస్తే మరలా పాము నోట్లో కప్ప ఉందంట. ఏంట్రా మరలా దూకిందని చెప్పి మరలా రాయేసాడంట. మరలా రాయేసి వెళ్తా ఉంటే మరలా కొంచెం వెళ్ళేటప్పటికి మరలా శబ్దం వస్తుందంట. ఏంట్రా అని తిరిగి చూస్తే మరలా పాము నోట్ల కప్ప ఉందంట. మరలా రాయేసి ఈసారి అసలు ఏమవుతుందిరా అని ఆగి చూశాడంట. చూస్తే ఏమైంది తెలుసా? పాము నోరు అట్లే తెరిచిపెట్టుకుని ఉంది. ఈ కప్పే మరలా పాము నోట్లోకి దూకుతా ఉంది. ఈరోజు సాతాను కూడా చాలామందిని ఏం చేయడంట, వాడు బ్యాగ్ తెరిచిపెట్టుకుంటాడంట. అంతే. నువ్వే మరలా ఆడి నోట్లో ఏముందా, మరలా నోట్లో ఏముందా, మరలా నోట్లో ఏముందా, మరలా గోతులోకి, మరలా నోట్లోకి, మరలా పాపంలోకి, మరలా చేసిన కార్యంలోకి దూక్కుంటా కూర్చుని ఉన్నావు. ఈరోజు అజ్ఞానం అనే పాపం. ఎంతోమంది వారు ఏంటి ఎరగరు, దేవుడు ఎవరు ఎరగరు, వారి జీవితం ఏంటి ఎరగరు. నీవు ఎవరో నువ్వు ఎరగనంత వరకు నీ జీవితంలో జీవించే జీవితమే వ్యర్థం అనేది తెలియజేయబడుతుంది. ఈరోజు నీ జీవితం ఏంటి? హూ ఆర్ యూ? నీలో ఉన్న బలములు ఏంటి? నీలో ఉన్న తలాంతులు ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన వరములు ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ద బెస్ట్ ఏంటి? వాట్ ఆర్ యూ గుడ్ విత్?